2025కు సంబంధించి నటుడు నందు అంత అదృష్టవంతుడు మరొకరు లేరేమో. అతను నటించిన 3 సినిమాలు వితిన్ వీక్లో జనం ముందుకు వచ్చాయి. డిసెంబర్ 25న నందు కీ రోల్ ప్లే చేసిన దండోరా విడుదల కాగా, జనవరి 1న హీరోగా నటించిన సైక్ సిద్ధార్థ విలన్గా నటించిన వనవీర విడుదలయ్యాయి. విశేషం ఏమంటే సైక్ సిద్ధార్థకు నందు నిర్మాణ భాగస్వామి కూడా. మరి అతను హీరోగా నటించి నిర్మించిన సైక్ సిద్ధార్థ ఎలా ఉందో చూద్దాం. ఇతరులకు కాస్తంత భిన్నంగా ఉండే సిద్ధార్థకు త్రిష పబ్లో పరిచయం అవుతుంది. ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ మెయింటైన్ చేయడం మొదలు పెడతాడు. సిద్ధార్థ బిజినెస్ పార్ట్నర్ అయిన మన్సూర్, త్రిష మధ్య కూడా రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది. డబ్బు పిచ్చి ఉన్న త్రిష ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతుంటుంది. అదే సమయంలో త్రిష, మన్సూర్ కలిసి సిద్ధార్థను కంపెనీ నుండి బయటకు పంపేస్తారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో సిద్ధార్థ ఓ బస్తీలోకి మారతాడు. భర్తతో వేగలేక కొడుకుతో కలిసి ఇంటి నుండి బయటకు వచ్చేసిన శ్రావ్య కూడా అదే బస్తీలో సిద్ధార్థ ఇంటి కిందే ఉంటుంది. దాంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. సరికొత్త జీవితాన్ని సాగించడానికి సిద్ధార్థ ప్రయత్నిస్తాడు. అయితే తన పాత పగను తీర్చుకోవడానికి సిద్ధార్థ్ ఏం చేశాడు? త్రిష, మన్సూర్లకు అతను బుద్ధి చెప్పగలిగాడా? త్రిషలో ప్రాయశ్చిత్తం ఏమైనా వచ్చిందా? ఈ ప్రయాణంలో సిద్ధార్థ జీవితంలో జరిగిన పరిణామాలేమిటి అనేదే ఈ సినిమా. నిజానికి కొన్ని సినిమాలు కథ కంటే కథనం కారణంగా ప్రేక్షకాదరణ పొందుతాయి. దాంతో మేకర్స్ స్టోరీ కంటే స్క్రీన్ ప్లేకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇది కూడా ఓ రకంగా అలాంటి సినిమానే. అయితే కథ మరీ సింపుల్గా ఉండటం, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడంతో చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. పైగా అడల్ట్ కంటెంట్, అవసరం లేని అశ్లీల సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి. దాంతో ఫ్యామిలీతో ఈ సినిమాకు వెళ్లలేని పరిస్థితి. సరదాగా స్నేహితులతో థియేటర్కు వచ్చే యూత్ కోసం తీసిన సినిమా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే జెన్జీ ఎక్కువగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ఇలాంటి సినిమాను సురేష్ బాబు అవుట్ రేట్కు తీసుకొని ఎందుకు పంపిణీ చేసి ఉంటారో అర్థం కాదు. యూత్ను తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఏ మూలనో ఆయనకు ఉండుంటుంది. కానీ నిజానికి సైక్ సిద్ధార్థకు అంత సీన్ లేదు. నటీనటుల విషయానికి వస్తే సిద్ధార్థ పాత్ర కోసం నందు ప్రాణం పెట్టేశాడు. ఆ పాత్రల్లోని స్ట్రగుల్ను, సైకో యాక్టింగ్ను బాగా చేశాడు. దండోరా, వనవీర సినిమాల్లోని పాత్రలకు దీనికి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అలానే యామిని భాస్కర్ తన పాత్రకు తగిన న్యాయం చేకూర్చింది. ఓ రకమైన ఫ్రస్ట్రేషనే వారిని ఈ పాత్రలు అంత బాగా చేయడానికి ప్రేరేపించి ఉండొచ్చు. మిగిలిన పాత్రధారులు తెర మీద కొత్తగా కనిపించటంతో పాటు కాస్తంత భిన్నంగా నటించే ప్రయత్నం చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తాను తీయాలనుకున్న విధంగా సినిమాను తీసేశాడు. అంతే. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం డిఫరెంట్గా ఉండి ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నా మేకర్స్ కథ మీద ఇంకాస్తంత గట్టిగా హోంవర్క్ చేసి కొన్ని సీన్స్ను సెన్సిబుల్గా తీసి ఉంటే సైక్ సిద్ధార్థ మరింత బెటర్ మూవీ అయ్యుండేది.